రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అదే టైంలో పలు చోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఇవాళ నుంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత పోలింగ్ ఉండగా అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇక చివరి విడత పోలింగ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహిస్తారు. తెలంగాణలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు సర్పంచ్ అభ్యర్థులు. సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ శనివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకే నామినేషన్ల గడువు ముగియగా ఆ టైంకి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి నామినేషన్ పత్రాల దాఖలుకు అనుమతించారు. తొలి విడత ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. మొదటి విడతలో 4,336 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 51,000కు పైగా నామినేషన్లు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇవాళ నామినేషన్లు చెక్ చేస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తారు. ఇక తిరస్కరణ నామినేషన్స్ పై అప్పీల్ చేసుకునే ఛాన్స్ ని కల్పించారు. సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీల్ చేసుకోవచ్చు. రేపు అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది.